అవకాశాన్ని ఇటు సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి రెండు చేతులు తీసుకోవడం చెప్తాం. ఆమేన్. నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుంచి ఏ ఆదివారం కూడా నేను తప్పకుండా ప్రతి ఆదివారం మందిరంలోనూ నేను కనబడాలని ఒక నిర్ణయం తీసుకోవాలి, కమిట్మెంట్ తీసుకుని పోవాలి. ఆమేన్. అన్ని పనులు ఉన్నా ఏదేమైనా ప్రతి ఆదివారం నేను దేవుని మందిరంలో కనబడాలి అనే ఒక తీర్మానం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని లేఖన గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం చదువుదాం. దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని ముంచగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. ఆమేన్. 11వ వచనం. కానీ 11 చదవండి. యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనగా హిత్తీయుడగు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఓబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవుని యొక్క మందస్సము పట్టబడింది. దేవుని మందస్సము పట్టబడి శత్రువుల దగ్గర ఉన్నది. అయితే శత్రువుల యుద్ధం నుంచి ఆ మందస్సము మరలా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అది వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క దావీదు అతను రాజైన తర్వాత దేవుని మందస్సాన్ని మరలా యెరూషలేముకు తీసుకుని రావాలి అని ఆలోచన చేసి దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. నా వైపు చూడాలి. తీసుకొస్తుంటే రెండు విషయాలు జరిగాయి. ఒకటేమో మందస్సాన్ని కొత్త ఎడ్ల బండి తీసుకొచ్చి కొత్త ఎడ్లు దాన్ని కట్టి ఆ మందస్సాన్ని దాని మీద పెట్టి మందస్సాన్ని తీసుకొస్తున్నప్పుడట ఎడ్లు కాలు జారాయట. ఎడ్లు ఏమయ్యేటమ్మా? కాలు జారి ఎడ్లు కింద పడిపోతున్నప్పుడు మందస్సు కూడా కింద పడుతున్నప్పుడు ఉజ్జా అనేటువంటి ఒకడు ఉన్నాడు, వాడు లేవీయుడే. అయితే చేయి జాపి ఆ మందస్సాన్ని ఆపాలని చూస్తాడు. ఇలా వెంటనే వాడు అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. అదే మందస్సము గిత్తీయుడకు ఓబెదెదోము ఇంట్లో ఉన్నప్పుడట దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. దేవుడు 3 నెలలు ఓబెదెదోము ఇంట్లో ఉన్నటువంటి ఆ మందస్సము ఆశీర్వాదానికి కారణంగా మార్చబడింది. అదే మందస్సము ఉజ్జా అనేటువంటి లేవీయుడు తాకినప్పుడు అది మనకి శాపంగా మార్చబడింది. కారణం ఏంటి? దేవుడు కొన్నిసార్లు కఠినంగా మనతో వ్యవహరిస్తాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు ప్రేమామయుడు కదా, మనం ఏం చేసినా ఆయన ఊరుకుంటాడు అని అనుకుంటారు. కాదు. దేవుడు ప్రేమామయుడే, దేవుడు కరుణ కలిగిన వాడే. కానీ ఆయన విషయంలో మనం పాటించవలసినవి తప్పకుండా మనం పాటించకపోతే దాని యొక్క పర్యవసానాన్ని మనము ఎదుర్కోవలసి వస్తుంది అని ఈ లేఖన గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. అసలు మందస్సాన్ని ఎలా తీసుకుని రావాలి చెప్పండి. మీరు ఎవరైనా చెప్పండి. మందస్సాన్ని ఎలా తీసుకురావాలి? చాలాసార్లు మీకు చెప్పాను. మందసం అంటే ఏంటి అమ్మా?
తుమ్మకరతో చేయబడిన ఒక బాక్స్ అది పెట్టే, దానికి బంగారం పూత వేయబడింది. దాని మీద 2 కెరూబులు మోకరిల్లినట్లుగా 2 రెక్కలు చాపినట్లుగా ఉంటాయి. ఆ 2 కెరూబుల మధ్యలో దేవుని మహిమ ఉంటుంది. ఆ మందసాన్ని ఎవ్వడు కూడా చేయితో ముట్టుకోవద్దు. అవి చూడాలి. ప్రధాన యాజకుడు కావచ్చు, యాజకులే కావచ్చు, లేవియ వంశంలో పుట్టిన వారే కావచ్చు, ఎవడైనా సరే మందసాన్ని చేయితో తాకొద్దు. విత్ నాకెడ్ హ్యాండ్ వి కెనాట్ టచ్. మనము ఈ యొక్క బాహ్యమైనటువంటి ఈ హస్తములతో దేవుని మందసాన్ని తాకొద్దు, అది నియమం. మరి ఎలా తాకాలి? ఈ మందసానికి 4 వైపులా ఇలా రింగులు ఉంటాయి. 4 వైపులు రింగులు ఉంటాయి. ఆ రింగుల లోపల కర్రను జొప్పించాలి. కర్రను జొప్పించి మందసాన్ని లేపి భుజముల మీద వేసుకొని నడవాలి. అది కూడా యాజకులు మాత్రమే మందసాన్ని ఎత్తుకొని పోవాలి. ఇది క్రమం. ఆ మందసం మీద ఊదా రంగు వస్త్రం కప్పబడాలి. ఇది మందసము తీసుకొని వెళ్ళేటువంటి నియమం. ఇది అందరికి అర్థమైందా? ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తిని దావీదు మహారాజు ఎన్నుకున్నాడు. నువ్వు లేవీనివి, నువ్వు యాజకునివి కదా, నువ్వు ముందుగా వెళ్ళాలి, ఈ మందసాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఈ మందసాన్ని కాపాడుకోవాలని ఆ యొక్క ఉజ్జాను ముందు పెట్టాడు. అయితే ఈ ఉజ్జాకు దేవుని యొక్క నియమం ఏమిటో తెలియదు. నేను అంటాను, నడిపించేవాడే సక్రమంగా నడిపించకపోతే, నడిపించేవాడు సక్రమంగా నడిపించకపోతే అది దేవుని ఉగ్రతకు స్థలం అవుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. ఉజ్జా లేవీయుడే కానీ మందసాన్ని ఎలా తీసుకొని పోవాలో తెలియదు వానికి. అన్యుడు ఏ విధంగా అయితే మందసాన్ని పంపించాడో ఆ విధంగా వీడు తయారు చేస్తున్నాడు. అన్యులు ఫిలిష్తీయులు ఏం చేశారు? మందసాన్ని ఎత్తుకొని పోయారు. మందసాన్ని ఎత్తుకొని పోయి ఒక గుడిలో పెట్టారు. ఏం చేశారట? గుడిలో పెడితే తెల్లారి వరకల్లా ఆ గుడిలో ఉన్న దేవత ఏం చేసినట్ట, మందసం దగ్గర సాగిలు పడింది. అరే ఇదేంద్ర బాబు అని చెప్పి మరలా ఆ దేవతను లేపి నిలబెట్టారు. మరలా వెళ్ళిపోయారు. 2వ రోజు మరలా వచ్చారు. మరలా వస్తే మరలా సాగిలపడి ఆ యొక్క దేవత సాగిలపడి ఉందట. అని ఇదేంటిలో మరి మన దేవుడు ఈ మందసం దగ్గర సాగిలపడడం ఏంటి అని మరలా లేపి నిలబెట్టి 3వ రోజు వచ్చేవరకల్లా ఆ బొమ్మ పగిలిపోయింది. దేవుని మహిమ ముందో నిలబడలేకపోయింది. ఒక్కొక్కరికి గడ్డలు ప్రారంభమైన శరీరంలో, చిన్న పిల్లగాడు మొదలుకొని ముసలి వారి వరకు గడ్డలు ప్రారంభమయ్యాయి. అమ్మో, ఈ మనసు మన దగ్గర ఉండద్దు, ఇది మహిమ కలిగింది, ఇది దేవుని మనస్సు, ఇది మన ఇంట్లో ఉన్నది, దీన్ని పంపించద్దా. ఎట్లా పంపించాలి? వాళ్ళ కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవడు ముట్టుకొని ఒక ఎడ్ల బండి తయారు చేయాలి అంటే ఇప్పటి వరకు కూడా ఎవడు వాడని ఎడ్ల బండి తయారు చేయాలి. తయారు చేసి ఆ ఎడ్ల బండి మీద ఎక్కించి దాన్ని పంపిద్దాం. ఆ ఎడ్లు ఎటు పోతాయో పోని. ఒకవేళ ఆ ఎడ్లు ఇశ్రాయేలు దేశం వైపు వెళ్ళాయో ఈ ఆపద, ఈ గడ్డలన్నీ కూడా ఆ దేవుడి మనకు పంపించాడు. ఆయన మందసాన్ని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ వేరే వైపు వెళ్ళిపోతే ఆయన పంపించలేదని చెప్పి మనం గ్రహిస్తామని చెప్పి కొత్త ఎడ్ల బండి తీసుకొచ్చి ఆ ఎడ్ల బండి మీద ఈ మందసాన్ని పెట్టి పంపించారు. ఈ మనసు వెళ్తుంది. ఆ ఎడ్లట ఎప్పుడు కట్టనిట్లవి అవి కట్టబడి వెళ్తుంటే అవి చక్కగా ఇదిగో ఎక్కడికి వెళ్తున్నాయి? యెరూషలేము ఇశ్రాయేలు దేశం వైపు వెళ్తున్నాయి. స్తోత్రం చెప్తారు. ఈ మందసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, అమ్మా కొత్త ఎడ్ల బండి కట్టారు కదా, మనం కూడా అలా కట్టాలి అని కొత్త ఎడ్ల బండి తయారు చేశారు. కొత్త ఎడ్లు తీసుకొచ్చి కట్టారు. మందసాన్ని ఎక్కించి నడుస్తుంది. ఎడ్లు నడుస్తున్నాయి. పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. వాయిద్యాలు కూడా కొత్తవి, తంబూరులు కొత్తవి, నాదములు కొత్తవి. అంత
చేస్తూ శబ్దం చేస్తూ ఉంటే కాలు జారింది. ఎట్లది? కాలు జారింది. అయ్యో దేవుడి మనసు పడిపోతుంది అన్నప్పుడు నడిపించబడున్నాడు కదా ఉజ్జా. వాడు వచ్చాడు, ఆగండి ఆగండి, నేను ఉన్నాను కదా, ఎందుకు మీరు టెన్షన్ అని చెప్పి చేయబెట్టాడు. ఆపాలను చూశాడు. అందరూ చూస్తుండగానే ఆ జగద్వరుల మధ్యలో ఆ యొక్క సంభ్రమాశ్చర్యమైనటువంటి ఆ శబ్దముల మధ్యలో అక్కడికక్కడే కుప్పకులు చచ్చిపోయాయి. హలో, దేవుని నియమము వేరుగా ఉంది. దేవునితో మనం ఆటలాడితే హలో అది మనకి నష్టం. వాక్యం చెప్తుంది కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. దేవుడా వెక్కిరించబడేది? హలో, మనుషుడు ఏమి వెతుకుతాడో చెప్పాలి అదే కోస్తాడు. నేను అడుగుతున్నాను, మరి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే ఛాన్స్ ఇస్తాడు దేవుడు. వేరే వాడు ఎవరన్నా ముట్టుకుంటే వీడెవడు యాజకుడు, లేవీయుడు అన్నీ తెలిసిన వాడు తప్పు చేస్తే హలో వెంటనే దావీదు అంటాడు, ఈ మనస్సు మా కొద్దిగా అమ్మో ఇంత ఒక ముట్టుకుంటే చచ్చిపోయాడు, ఈ మనసు మనకు వద్దు. ఈ మనస్సాన్ని ఎవరింట్లో పెట్టుకుంటారు? మీట్లో పెట్టుకుంటారా? అమ్మా చెప్పండి. ముట్టుకుంటే చచ్చిపోయారు, ఇలాంటి మనస్సాన్ని ఎవరింట్లో పెట్టుకుంటారు? రాజు అడుగుతున్నాడు, ఈ మనసు నా దగ్గరికి వద్దు, మీ ఇంట్లో ఎవరింట్లో పెట్టుకోండి. రాజు చెప్పినప్పుడు ఎవరు వినాల్సిందే, కానీ ఎవరు ముందుకు రావడం, ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే చచ్చిపోయారు. అది ఇంట్లో తీసుకొస్తే మరణమే. భయపడుతుంటే ఒకడు వచ్చాడట, ఆయన పేరు ఒబేదోదోము. ఆయన ముందుకు వచ్చాడు, నేను దేవుని మందిసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను. పక్కన వాళ్ళు అడగదు, సరే చూసావు కదా ముట్టుకుంటే చచ్చారు, నీ ఇంట్లోకి ఎందుకు అంటారు. ఆయన మందస్సు నా ఇంట్లోకి రావడం నాకు దీవెన, నాకు ఆశీర్వాదం. అది స్తోత్రం చెప్తారా గట్టిగా? రెండు చేతుల దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడి మందస్సాన్ని ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? దేవుడి సన్నిధిని ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? ఆమేన్. సరే, ఒబేదోదోము ఇంట్లోకి తీసుకొని పోదామని అందరూ కూడా ఒబేదోదోము ఇంట్లోకి తీసుకుపోయి ఆ ఇంట్లో సెంటర్లో పెడితే ఇదిగో ఆ రోజు నుంచి అట అన్ని లాసులు వచ్చి అన్ని కొట్టుకుపోయి దేవుని మందసం ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో ఒకదాని వెంబటి ఒకటి దీవెనలు రావడం ప్రారంభించినట. చప్పట్లు కొట్టి సోదరులు చెప్పు. హల్లెలూయా. ఇల్లు మీద ఇల్లు కొంటున్నాడు, కారు మీద కారు కొంటున్నాడు. హలో, పొలం మీద పొలం కొంటున్నాడు. ఇది ఎంత ఎక్కడికి వస్తుందో నీకు అని చెప్తున్నాడు. దేవుని మందస్సు నా ఇంట్లో, దేవుని సన్నిధి నా ఇంట్లో ఉంది. నేను అంటాను, ఉట్టిగానే దేవుడు ఆశీర్వదించాడు ఆ ఒబేదోదోము. హలో, నా వైపు చూడాలి. దేవుని మందస్సము ఉన్నది, కానీ ఆ మందస్సముకు తగినట్లుగా ఒబేదోదోము యొక్క ఇల్లు ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలన్నా, ఆ దీవెనకు ఆ ఆశీర్వాదానికి వాడు పాత్రుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లగారు ఉన్నారు, 10 రూపాయలు మనం ఇస్తే ఆ 10 రూపాయలు వాడు సక్రమంగా ఖర్చు పెడతాడని మనం తెలిస్తేనే మనం ఇస్తాం. అంతేనా? టీషర్ట్లో పడేస్తాడంటే ఇస్తాం మనం. ఇప్పుడు ఈ చిన్నపిల్లగాడు ఉన్నాడు, వీడికి 100 రూపాయలు కూడా ఎవరికి ఇస్తారు. ఇచ్చినా కానీ ఏమంటారు, వాళ్ళ అమ్మ చెప్తారమ్మా, ఇక నీ కొడుకు 100 రూపాయలు ఇచ్చిన జాగ్రత్త పెట్టండి. అంతేనా కాదు? ఎందుకంటే మనం తెలియదు దాని విలువ. చెప్పాలి, తెలియదు. విలువ తెలిసిన వాడికి ఇస్తే దాన్ని ఎలాగా యూటిలైజ్ చేయాలో వాడికి అర్థమవుతుంది. దేవుడు కూడా నిన్ను దీవించాలంటే, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాలంటే దానికి తగినటువంటి అర్హునిగా, పాత్రునిగా నీవు ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒబేదోదోము ఇంటిలోనికి దేవుని మనస్సు రాగానే ఆశీర్వాదానికి కారణంగా ఆ ఒబేదోదోము నిలబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. నా వైపు చూడండి చెప్తాను.
దేవుడి యొక్క సన్నిధిలో చాలా మంది ఏం చేస్తారంటే లోకాన్ని కలుపుతున్నాం. జాగ్రత్త. దేవునికంటూ ఒక నియమం ఉన్నది, దేవునికంటూ ఒక నిబంధన ఉన్నది, దేవునికంటూ ఒక క్రమం ఉన్నది. స్తోత్రం. హలో, నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుని మందిరంలో అనుసరిస్తే అది మనకు శాపంగా మార్చబడుతుంది. ఉజ్జాను పెద్దగా చేస్తే ఆ ఉజ్జా ఏం చేశాడు? అసలు మందసాన్ని ఎలా తీసుకుపోవాలో నియమం కూడా వాడికి తెలియదు. హలో, స్తోత్రం చెప్పిన మందసాన్ని ఎలా తీసుకుపోవాలో నియమం కూడా తెలియని వాడు పెద్దగా నియమించబడ్డాడు. నేను అంటాను, నీవు నీ ఇంటికి పెద్దగా దేవుడు నియమించండి. ప్రతి వాడి ఇంటికి పురుషుడు యజమాని పెద్దగా నియమించబడ్డాడు. నీ కుటుంబాన్ని ఎలాగ దైవికంగా నడిపించాలో ఆ యొక్క బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఉజ్జాలాగా అవివేకంగా ప్రవర్తించి శాపానికి గురవుతావా, లేక ఉభయదోదం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇంటిని దీవించేటువంటి వ్యక్తిగా, ఇంటికి దీవెన కలిగించేటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడతారు? అది నువ్వు ఆలోచన చేసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడేమో దేవుడు అంటే భయం లేకుండా వ్యవహరించాడు. ఇంకొకడు మరణం ఉన్నదని తెలుసు, ఆ మందసాన్ని ముట్టుకుంటే సస్తామని తెలుసు. అలాంటి మందసమే ఇంటికి వస్తే అది శాపంగా మారుతుందో ఆశీర్వాదంగా మారుతుందో తెలియదు. కానీ ఒకే ఒక లక్షణం ఏంటంటే రాజు వద్దంటున్నాడు, ఏ ప్రజలు వద్దంటున్నారు, ఇది దేవుని మందస్సు. ఇది నేను నశించిపోతాను కానీ దేవుని మందస్సు నా ఇంట్లోకి రావాలి. స్తోత్రం చెప్తారా? అర్థమవుతుందని చెప్పే సిచ్యువేషన్. నీ కళ్ళ ముందే ఒకడు ముట్టుకొని తెచ్చాడు, అలాంటిది ఆ మందస్సాన్ని ఎలా తీసుకొస్తావు నీ ఇంట్లోనికి? అలాంటి మనసు నీ ఇంట్లోనికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి. ఉపయోగంలో ఆ తెగింపు, ఆ ధైర్యం కనబడుతుంది. ఈ మనసాన్ని ముట్టుకుంటేనే సరిపోతున్నారంటే దీని ద్వారా ఎంత నష్టము. చిన్న పొరపాటు జరిగినా అటు అయిపోతుంది. హలో, అలాంటిది 3 నెలలు ఉపయోగం ఇంటిలో ఆ మందస్సు నిలిచి ఉంది. ఒక రోజు 2 రోజులు కాదు, 3 నెలలు. ఆ 3 నెలలు కూడా ఉపయోగము తన ఇంటి వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా, నీతిగా, ధర్మంగా, భక్తిగా దేవుని నిలబడినారు కనుక ఆ మందస్సు వారికి దీవెనకరంగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నష్టము కలుగుతుంది అని తెలిసినా కూడా ప్రభువుని పట్టుకున్నావా? దిగో, ప్రభు నీ పక్షం నిలబడతాడు. చాలా మంది ఆశీర్వాదం వస్తేనే ప్రభువుని పట్టుకునేవారు ఉన్నారు. దీవెన వస్తేనే ప్రభు మాకు కావాలి, దీవెన రాకపోతే మాకు అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యము ఆ విధంగా మార్చబడింది. ఈరోజు ఉపయోగం లాంటి భక్తులు లేకపోవాలి. సంఘంలో కీడైన, నష్టమైన ప్రభు యొక్క సన్నిధి మాతో ఉండాలి, ప్రభు యొక్క సన్నిధి నాలో ఉండాలి అని ఒక తీర్మానము ఈ నూతన సంవత్సరంలో తీసుకోవాలి. ఆమేన్. అంజూరపు పండ్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఇదిగో ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. సపోర్ట్ కొట్టి స్తోత్రం చెప్పు. కనుచూపు మేరలో ఏ ఆశీర్వాదం కనబడడం లేదు. కనుచూపు మేరలో మరణం కనబడుతుంది, కనుచూపు మేరలో దరిద్రం కనబడుతుంది, కనుచూపు మేరలో ఏ లాభము కనబడడం లేదు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నమ్మితే అది దేవుని మందస్సమని, ఆ మందస్సము కీడు చేయదని, ఆ మందస్సములో దేవుని మహిమ ఉన్నదని, ఆ మందస్సము నా ఇంటిలోనికి రావాలి, ఆ మందస్సము నా ఇంటిలోనికి రావాలి, ఆయన మహిమ
ప్రభు అంటున్నాడు, నీ కంటికి కనబడకపోవచ్చు దీవెన. ఇదిగో అంజూరపు చెట్లు ఉన్నాయి, అవి ఫలములు లేకుండా ఉన్నాయి. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అవి ఫలములు లేకుండా ఉన్నాయి. గొర్రెల దొడ్డులు ఉన్నాయి, కానీ గొర్రెలు లేవు. పంట ఉంది కానీ ఆ పంటలో జీవము లేదు, పురుగులు తినేస్తున్నాయి. వ్యాపారం చేస్తున్నావు కానీ ఆ వ్యాపారంలో ఏది నీకు మిగలడం లేదు. పంట వేస్తున్నావు కానీ నూరంతల పంట ఇంటికి రావడం లేదు. ఇదిగో ఇంతటి శాపకరమైన జీవితంలో కూడా మందసమైన యేసయ్యను నీ ఇంటిలోకి నువ్వు ఆహ్వానించగలిగితే, మందసమైన యేసయ్య నా ఇంటిలోనికి రావాలి, మందసమైన యేసయ్య నాతో ఉండాలని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఒబేదోదోమును ఆశీర్వదించిన నా ప్రభువు, ఒబేదోదోమును ఆశీర్వదించిన నా ప్రభువు ఈ మధ్యాహ్నము నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఉచ్చారాగా సొంత జ్ఞానంతో ముందుకు వెళితే మనం పడిపోతాం. ఒబేదోదోములాగా నష్టము కలిగిన ఆయన యొక్క మందసం యొక్క విలువను మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవం కొత్త పుంతన పోతుంది, కొత్త పుంతన. హలో, స్తోత్రం చెప్పండి. పూర్వ విధానం ఏంటో ఆ విధానంలో పోవాలి మనం. ఆమె నేను చాలాసార్లు చెప్పాను. ఎలీషా అడుగుతాడయ్యా, ఆయన వెంటే తిరుగుతున్నాడు, ఏలియా వెంటే తిరుగుతున్నాడు. నీకేం కావాలి? ఎరుకోలో ఉండు, బేతేల్లో ఉండు, గిల్గాల్లో ఉండు, నేను అధికారాన్ని చేస్తాను, సర్వ అధికారాలు నీకు ఇస్తాను అంటే ఎలీషా అంటాడు, వద్దొద్దు, నేను నీతోనే వస్తాను. యోర్దాను దాటినప్పుడు ఏలియా ఒంటి మీద గొంగలి ఆ దుప్పటి ఉంది, ఆ దుప్పటి తీసి యోర్దాను నదిని కొట్టగానే యోర్దాను నది రెండుగా పాయలైపోయింది. ఆ ఆర్మీల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. యోర్దాను దాటగానే ఆకాశం నుంచి అగ్ని రథములు వచ్చాయి, ఏలియాను ఆ రథముల మీద తీసుకొని పోతున్నాయి. అంతకంటే ముందు అడిగాడు, నీకేం కావాలి? ఎలీషా అంటాడు, నాకు నీ మీద ఉన్న ఆత్మ 2 పాలు కావాలి. ఈరోజు ఎవరు అడుగుతారు అలాంటిది? ఎవరు అడుగుతారు అలాంటి? పొజిషన్ కావాలి. వి నీడ్ ఏ పొజిషన్, వి నీడ్ మనీ, వి నీడ్ స్టేటస్. పొజిషన్ కావాలి, మా పై డబ్బులు కావాలి, ఒక స్థాయి మాకు కావాలి. ఆత్మ ఎందుకు? ఏం చేసుకోవాలి ఆత్మతోని? ఆత్మ నింపుదల మాకు అవసరం లేదు. వస్తాం పోతాం. దేవుని తాకుదల మాకు ఎందుకు? దేవుడు మమ్మల్ని ఎందుకు తాకడము? దేవుని స్వరం ఎందుకు మేము వినడము? అలా దేవుని దీవెన నాకు కావాలి, దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, కానీ దేవుని ఆత్మను ఎన్నడూ కూడా నువ్వు చూడలేకపోతున్నా. ఎలీషా కన్నీ చెప్పాడు ఏలియా, ఏం కావాలి అని అంటాడు, నీ మీద నా ఆత్మ, నాకు 2 పాలు కావాలి. అది నా చేతిలో లేదురా బాబు, నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నేను మరలా కనబడితే అది నీకు వస్తుంది, నేను కనబడకపోతే నీకు రాదు. అలాగా అగ్ని రథములతో వెళ్ళిపోతున్నాడు. మేఘమండం వచ్చింది, కనబడలేదు ఆయన. ఏమనుకుంటాడో ఏమో, ఆ దుప్పటి తీసి నేల వేశాడు. ఆ దుప్పటి వచ్చి ఎలీషా కళ్ళ ముందు పడింది. హలో, ఎలీషా అనుకున్నాడా, ఈ దుప్పటితో నేనేం చేసుకోవాలి? ఈ దుప్పటి చెట్ట కప్పు వస్తుంది, ఈ దుప్పటి నాకెందుకో అనుకోలేదు. ఆ దుప్పటి తీసి భుజం మీద తీసుకుని పోతున్నాడు. ఆ దుప్పటి తీసుకుని భుజం మీద వేసుకుని పోయి అదే యోర్దాను నదిలో నిలబడి, యెహోవా మా యొక్క యజమానుని యొక్క ఏలియా యొక్క దేవుడా నువ్వు ఎక్కడున్నావు అన్న దుప్పటి తీసి మరలా నీళ్ళ మీద కొట్టగానే నీళ్లు 2గా పాయలైపోయినాయి. హలో, స్తోత్రం చెప్పు. ఈ పాద దుప్పటి నాకెందుకు? ఇది అపోస్తుల బోధ, ఇది అపోస్తుల బోధ. చాలా మందికి మారు మనసు లేదు. మారు మనసు లేకుండా మందిరంలో ఎగబడుస్తున్నారు. ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, అది కాకపోతే ఇంకో మందిరం. ఎన్ని మందిరాలు తిరుగుతాం? మారు మనసు అనేది నీకు లేకపోతే ఎన్ని మందిరాలు తిరిగినా, వీళ్ళకి అందించాము,
నువ్వు గద్దిస్తే వస్తాను మందిరానికి, ఇంకో మందిరం లేదా, ఇంకో మందిరం పోతావు, అక్కడ గద్దిస్తాడు దేవుడు. అది నచ్చలేదు, ఇంకో మందిరం. ఎన్ని తిరుగుతావు మందిరాలు? నీలో మీద మారు మనసు కలగాల్సింది. అపోస్తుల బోధ ఏంటి? మారు మనసు. మారు మనసు నిమిత్తము బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల, రొట్టె విరుచుట. మందసాన్ని ఎలా పడితే అలా మోయొద్దు. మందసాన్ని భుజముల మీద మోయబడాలి. మందస్సము భుజముల మీద మోయబడాలి. ఎడ్ల బండ్ల మీద కాదు మోసేది. దేవుని మహిమను ఎవరో మోస్తే నువ్వు చప్పట్లు కొట్టడం కాదు, నీ భుజముల మీద ఆయన మహిమను మోసుకొని పోవాలి. నీవే ఆయన మహిమను మోసుకొని పోవాలి. ఇంకెన్ని రోజులు వాడిని చూసి చప్పట్లు కొట్టి, వీడిని చూసి చప్పట్లు కొట్టి, నీవెప్పుడు దేవుని కొరకు ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడతావు. అబ్బా, ఆ సంఘంలో అలాగున్నారట, ఈ సంఘంలో ఇలాగున్నారట, మన సంఘంలో ఎలాగున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? గడ్డి తింటున్నావా? నీవు ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడొచ్చు కదా, దేవుని కొరకు వాడబడొచ్చు కదా. అది చాట కాదు. ఎవరో కొత్త పని మీద మనస్సాన్ని మోసుకొని పోతుంటే చప్పట్లు కొట్టి సంతోషిస్తున్నా. కాదు. మహిమ నీ మీద నిలబడాలి. నీవే దేవుని మహిమను మోయాలి. నీవే దేవుని మహిమను మోసుకొని పోయే మందస్సము. స్తోత్రం చెప్పు గట్టిగా. దాని విలువ తెలియకుండా పడిపోయారు, నశించిపోయాడు. కానీ ఒబేదెదోము దాని విలువ తెలుసు కాబట్టి ఇంటిలో తీసుకొచ్చుకున్నాడు. పోయేటప్పుడు ఆమె చూడండి, పోయేటప్పుడు ఎలా పంపించాడు తెలుసా? ఒబేదెదోము ఎలా పంపించాడంటే దాని యొక్క రింగుల లోపలికి కర్రలు చొప్పించి ఆ యొక్క యాజకులను పిలిచి యాజకుల భుజముల మీద వాటిని పెట్టి యాజకులు ముందు నడుస్తున్నారు. 6 అడుగుల దూరం యాజకులు నడుస్తుంటే వెనక నుండి ఉత్సాహ సంతోషములతో మరలా వాయిద్యములు వాయిస్తూ వెళుతూ ఉంటే ఏ దావీదు భయపడ్డాడో, ఏ దావీదు వణికాడో, అదే దావీదు వస్త్రములు తీసేసి దేవుని పిలిచొచ్చి దాన్ని యాజకుల భుజముల మీద వేసుకొని వెళ్తుంటే ఈ దావీదు మహారాజట పిచ్చోళ్ళలాగా బట్టలు చింపేసుకొని నాట్యమాడుతున్నాడు దేవుని సన్నిధిలో. హలో, ఎందుకంటే మందస్సు యొక్క విలువ దావీదు మహారాజుకు అర్థమైంది. ఈరోజు యేసయ్య యొక్క విలువ నీకు అర్థమవుతే, యేసయ్య యొక్క మహిమ నీకు అర్థమవుతే, ఆయన ఎక్కడ ఉంచవు, ఆయన హృదయంలో ఉంచుకుంటా, ఆయన ఇంట్లో పిలుచుకుంటా. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆయన తీసుకొచ్చుకునే విధానం వేరుగా ఉంది కదా. ఎలా తీసుకురావాలి ఆయన? అమ్మా, యాజకులు మోసుకొని రావాలి, భుజముల మీద మోసుకొని రావాలి. ఏమంటారు? నీ ఇంటికి యేసుప్రభువు ఎలా తీసుకుపోవాలంటే నీవే ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడి తీసుకొని పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.